ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. నేనెల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తింతును. కీర్తనలు 71:14. నేను సాత్వికుడను, దీన మనస్సు గల వాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. క్రీస్తు కాడిని మోసే ఆయన అనుచరులమైన మనం వివిధమైన కాడీలను గమనిద్దాం. మొదటిది సమర్పణ, రెండవది విధేయత, మూడవది ఐక్యత, నాలుగవది సేవ కాడి. క్రీస్తు కాడి మోపబడినప్పుడు మనం అనేక పరిచర్యలను, సేవలను చేయుటకు నిమగ్నం కావాలి. వాక్య పరిచర్య, విద్యా బోధన, కాపరి బాధ్యత, సాక్ష్యమిచ్చుట, ప్రార్థనలు, ఓదార్పు క్రియలు వంటి అనేక పరిచర్యలలో పాల్గొనవలసి ఉంటుంది. క్రీస్తు కాడిని మోయుటకు నీవు సిద్ధమా? దేవుని నుండి ఏమి నేర్చుకుంటున్నావు? ప్రార్థన. ప్రియ ప్రభువా, నీ కాడి మోయడం ఒక గొప్ప ఆధిక్యతగా భావిస్తున్నాను. నీవు నా యజమానివి. లొంగుబాటు, విధేయత మొదలగు సమస్త విషయములలోనూ నిన్ననుసరించుటకు నేర్పించుమని యేసు ప్రభువు ద్వారా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.